హలో, అందరికీ నమస్కారం. అమ్మ జాగృతమ్మ, కవితమ్మ, ఏందమ్మా ఇది? ఒక మాట అన్నందుకు నువ్వు క్యూన్యూస్ మీద నీ అనుచరులను పంపించి దాడి చేపిస్తావా? నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా. నువ్వు లా ప్రకారంగా పోవాలి కదా. ఒక నాయకురాలివి నువ్వు రౌడీలాగా బిహేవ్ చేయొద్దు అసలు. ఆయన దాడి చేయించి ఏం చేస్తావు? మీ అయ్య చేసిండు, మీ అన్నయ్య చేసిండు, ఈరోజు నువ్వా? ఏం చేయగలుగుతారు ఆయనకు అసలు? ఆయన అన్నది తప్పే ఉండొచ్చు. నువ్వు లా ప్రకారంగా వెళ్ళి నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు కదా. ఇది సెక్యులర్ స్టేట్, సెక్యులర్ కంట్రీ కదా. నీకు ఆ మాత్రం తెలియదా? నీ దురల పాలన నడుస్తుంది అనుకున్నావా? ఆయన మా సొమ్ము తిని ఈరోజు నువ్వు మీ అయ్యనే మూల కూసబెట్టింది. ఈరోజు మీరేంత ఆకులో కరివేపాకు లేక పెద్ద పెద్దోళ్ళే ప్రజలతో పెట్టుకుంటే మూలకు పడ్డారు. మీరెంత ప్రాంతాన్ని వాడుకొని రాజకీయం చేయాలనుకోకూరి. తెలుగు ప్రజలందరూ ఒకటే, మేమందరం ఒక సిగ్గుండాలి. ఇంకా అదే ప్రధాన రావాలి. ఇంత గొడవటినందుకు